న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. క్రిమినల్ కేసుల్లో నిందితులకు న్యాయ సలహా ఇచ్చే న్యాయవాదులకు ఏకపక్షంగా సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదని స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాదులకు ఏకపక్షంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంపై వివాదం రేగడంతో ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సుమోటోగా స్వీకరించి విచారించింది. ఈ క్రమంలోనే న్యాయవాది కక్షిదారు మధ్య జరిగే సంభాషణను కాపాడుతూ సమన్ల జారీ అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం దిశానిర్దేశం చేసింది. భారతీయ సాక్ష్య అధినియంలోని సెక్షన్ 132 న్యాయవాది కక్షిదారు సంబంధాన్ని స్పష్టంగా నిర్వచించిందని, కాబట్టి ఈ కేసులో తాము ప్రత్యేకంగా ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయటం లేదని తెలిపింది. సెక్షన్ 132 కింద నిందితుడితో జరిగే సంభాషణను రహస్యంగా ఉంచే హక్కు న్యాయవాదులకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే సెక్షన్ 132లో పేర్కొన్న మినహాయింపుల కింద ఏదైనా అంశం వస్తే దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయొచ్చని తెలిపింది. అయితే ఈ మినహాయింపుల్లో ఏ నిబంధన కింద జారీ చేస్తున్నారో విచారణాధికారి స్పష్టం చేయాలని తేల్చి చెప్పింది. అదే సమయంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ స్థాయి కంటే తక్కువ ర్యాంకులో లేని అధికారి అంగీకారం తీసుకోవాలని తెలిపింది. ఆ అధికారి కూడా విచారణాధికారి పేర్కొన్న మినహాయింపుపై సంతృప్తిని రాతపూర్వకంగా వ్యక్తం చేయాలని, అప్పుడే సమన్లు జారీ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు మధ్యవర్తిత్వ తీర్పు వెలువరించడంలో తీవ్ర జాప్యం జరిగితే దాని పర్యవసనాలు ప్రమాదకరంగానే ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ జాప్యానికి సహేతుక కారణాన్ని వివరించలేకపోతే ఇరుపక్షాల మనసుల్లో అనుమానాలకు, అనవసర ఊహాగానాలకు తావిచ్చినట్లవుతుందని ధర్మాసనం పేర్కొంది. మధ్యవర్తిత్వ వ్యవస్థపై విశ్వాసం సడలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. చెన్నైలో ఓ భవన నిర్మాణానికి సంబంధించిన వివాదంలో మధ్యవర్తిత్వ న్యాయస్థానం 2012 జూలై 28న తీర్పును రిజర్వ్ చేసి దాదాపు 4 ఏళ్ల తర్వాత వెలువరించింది. స్పష్టమైన పరిష్కారాన్ని సూచించలేదు. దీంతో ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ తీర్పును రద్దు చేయాలని కోరారు. మధ్యవర్తిత్వ తీర్పు వెలువరించడంలో తీవ్ర జాప్యం జరిగినంత మాత్రాన దానిని రద్దు చేయలేమని, ఆ జాప్యం వల్ల జరిగిన పర్యవసనాలు, దుష్ఫలితాలను పరిశీలించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.